ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరంతా కూడా ప్రభు అయిన ఒక రెండో రాకడను అందరూ చూడబోతున్నారు. ప్రతి మనిషి చూడబోతున్నారు. ఆయన రెండో రూపాన్ని చూస్తారు. ఖచ్చితంగా నేనేం చెప్తున్నానంటే, ప్రభు పేరుట సొమ్ము చేసుకునే వాళ్ళ గురించి, ప్రభు పేరు చెప్పి డబ్బులు సంపాదించుకొని చర్చిలు కట్టుకొని కోట్లలో సంపాదించే వీళ్ళందరికీ నేను హెచ్చరించేది ఏంటంటే, ప్రభు వారికి మీరందరూ ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రభు ఒక రెండో రాకడ సమీపించింది. ఆయన రెండో రూపాన్ని మీరు చూస్తారు. అలాగే ఇంకో విషయం నేను ఖచ్చితంగా ఏం చెప్తున్నానంటే, క్రైస్తవ ఒక పరిచర్యాన్ని, సువార్తను అడ్డుకునే వారికి, హింసించే వారికి, బాధించే వారికి, కొట్టేవారికి, తిట్టేవారికి, చంపేవారికి నేను ఒకటే చెప్తున్నాను, మీకందరికీ కూడా వీలైతే ఆయన ఒక రాకడ రాకముందే, ఎందుకంటే మనిషి ప్రాణాలు ఎప్పుడు పోతాయో మీకే తెలీదు. కాబట్టి నేను ఒకే విషయం మీకు హెచ్చరిస్తున్నాను, ఏంటంటే మీకు వీలైతే క్షమాపణ కోరుకొని ప్రభు యొక్క మార్గాన్ని అనుసరించండి, మీరు రక్షించబడతారు. ప్రతి మనిషి ఆయన ఒక రాకడ చూడబోతున్నాడు. ఎందుకంటే ఆయన రాకడ, ఆయన క్షమాగుణం కలిగి ప్రజలను క్షమించడానికి, తన రక్తాన్ని కార్చడానికి, అందరి పాపాలు తుడిచివేయడానికి సమాధానకరుడుగా ఈ లోకానికి వచ్చి ఎన్నో అద్భుతాల కార్యాలు చేశాడు. అలాగే మీరు రెండో రూపాన్ని చూడబోతున్నారు. ఆ రూపం ఎలాగుంటుందంటే భయంకరంగా ఉంటుంది. దూత గణములతో, మహాశబ్ద నాదాలతో, అతి భయంకరుడై మరి శిక్షించేవాడిగా ఆయన ప్రభు ఈ లోకానికి రాబోతున్నాడు. మీరందరూ కూడా ప్రభుకి లెక్కలు చెప్పాల్సి వస్తుంది. మనిషి ఎప్పుడు ప్రాణాలు పోతాయో ఆడికే తెలీదు. కాబట్టి మీరు ఇప్పుడే మేలుకోనండి, ప్రభువుని ఆశ్రయించండి. ఆయన మార్గంలో నడిచిన ప్రతి ఒక్కరికి కూడా రక్షణ కలుగుతుందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఆయన ఒక ప్రభావం చాలా భయంకరంగా ఉంటుంది. రెండో రాకడ అప్పుడు మీరు ఎన్ని గుండెలు బాదుకున్నా మీకు క్షమాపణ ఉండదు. క్షమాపణ ఉండదు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. అన్యులారా, విగ్రహారాధకులారా, మీరందరూ కూడా ప్రభువుని అందరూ కూడా శిక్షించబడతారు. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా తిరిగి బ్రతుకుతారు. ఒకవేళ ప్రభుని హింసించి, సువార్థికులను హింసించి వాళ్ళు చనిపోయినా కూడా ప్రతి సమాధి తెరుచుకుంటుంది, ప్రతి ఎముక కూడా జీవం పొందుకుంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఆయన తీర్పును చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. ప్రభువుకు లోబడి మీరందరూ కూడా రక్షణ పొందుకోవాలని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను. ఆమేన్.